హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 39. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? గంటకి 50 నుండి 110 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ తన గొప్ప చూపిస్తున్నాడా? అమ్మో, నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. ఆర్య పెదాలు వంచి నవ్వుతూ, నువ్వు మోగదానివి అనుకున్నాను అని అన్నాడు. అతను తనను శపిస్తున్నట్టు మాట్లాడడంతో చిరాకు పడిన అంజలి ఆర్య వైపుకు తిరిగి, మోగదాన్ని నేను కాదు మీరే అని సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఆర్యకు కోపం రాలేదు. పైగా అంజలి రాక అతనికి మరింత ఆనందాన్ని ఇచ్చింది. అతని పెదాలపై నవ్వు మరింత వచ్చింది. కారు వేగం తగ్గడంతో అంజలి ఇక అతనికి జవాబు ఇవ్వకూడదని నిర్ణయించుకుని రాజేశ్వరి దేవి గారి ఇంటి దగ్గరికి వచ్చే వరకు మౌనంగానే ఉండిపోయింది, ఏమీ మాట్లాడకుండా. పైకి చూసేసరికి ఆ భవనం ముందున్న అద్భుతమైన గేటు ఆమెను పలకరించింది. ఆర్య ఎంత ధనవంతుడో, ఎంత పలుకుబడి ఉన్నవాడో ఆమెకప్పుడు పూర్తిగా అర్థమైంది. మీడియాలో అతని ఆస్తి గురించి వచ్చిన వార్తలన్నీ నిజానికి గోరంత మాత్రమేనని, అసలు విషయం సముద్రమంత ఉందని అని అనుకుంది. వెంటనే అంజలి రాజేశ్వరి దేవి గారి ముందు బాగుండాలి అని అనుకుని తన దుస్తులను తొందరగానే సరిచేసుకుంది. ఈలోగా ఆర్య లోపలికి నడిచాడు. అతని వెనకే అంజలి కూడా అడుగుపెట్టింది. చుట్టూ ఖరీదైన తోట పని, అరుదైన మొక్కల జాతులతో ఆ ప్రదేశం ఎంతో బాగుంది. రాజభవనంలోని తోటలోకి ప్రవేశించినట్లు అనిపించింది. అదే సమయంలో రాజేశ్వరీదేవి కావేరితో మాట్లాడుతూ ఉండగా ఆర్య వచ్చాడని పని మనిషి వచ్చి చెప్పింది. రాజేశ్వరీదేవి కావేరిని వెళ్ళమని చెప్తూ ఉండగా కావేరి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్య తనతో పాటు అంజలిని కూడా తీసుకువచ్చాడా అని పని మనిషిని అడిగింది. నీకు అంజలి తెలుసా కావేరి అని నివ్వెరపోయిన రాజేశ్వరీదేవి కావేరి వైపుకు తిరిగి తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది. అవునండి, మేము మొదటి నుంచి కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం, మంచి స్నేహితులం. దానికి కావేరి నవ్వి, కానీ కొన్ని అపార్థాల వల్ల తర్వాత దూరం అయ్యామని చెప్పింది. నీకు ఆర్యకు మధ్య ఏం జరిగిందో ఆమెకు తెలుసా అని రాజేశ్వరీదేవి అడిగింది. అవునండి తెలుసు అని కావేరి తలూపింది. రాజేశ్వరీదేవి నిట్టూర్చింది. ఆర్య ప్రాణాలు కాపాడిన అంజలి తల్లి ఆర్య చేతిలో తన కన్నెరెకాన్ని కోల్పోయిన కావేరి. వీళ్ళిద్దరూ ఒకప్పటి స్నేహితులని తెలిసి ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఆర్య అంజలి హాల్ గుమ్మం దగ్గర కనిపించినప్పుడు తన నానమ్మ పక్కన కూర్చుని ఉన్న కావేరిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె అక్కడ ఉంటుందని అతను ఊహించలేదు. అదే సమయంలో కావేరిని చూడగానే అంజలి కళ్ళు ద్వేషంతో, అసహ్యంతో నిండిపోయాయి. ఆమె ఉనికిని అంతకంటే ఎక్కువగా భరించలేకపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆర్య కావేరి దగ్గరకు వచ్చి ఆమెను నిలదీస్తున్నట్లుగా అడిగాడు. క్షమించార్య, నేను మీ కుటుంబాన్ని కలవాలి అనుకున్నాను. అందుకే కావేరి పెదాలు కొరుక్కుంటూ తిడతాడేమో అన్న భయంతో తలదించుకుంది. మరోవైపు ఆర్య ఆమె ముఖంలోకి తదేకంగా చూస్తూ ఆమె రాజేశ్వరి దేవితో చెప్పకూడనిదేదో చెప్పుంటుందని అనుకున్నాడు. వచ్చావమ్మా అంజలి, లోపలికి వచ్చి కూర్చో. రాజేశ్వరీదేవి అంజలి పట్ల తన ఇష్టాన్ని దాచుకోలేకపోయింది. అంజలి మర్యాదగా ఆవిడకు నమస్కరించింది. నమస్కారం రాజేశ్వరీదేవి గారు. అంజలి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే నేను ఊహించిన దానికంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని రాజేశ్వరీదేవి అంజలిని పొగుడుతూ పరోక్షంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు వారి సంభాషణను చూస్తున్న కావేరి అంజలిపై అసూయతో నిండిపోయింది. అంజలి తల్లి ఆర్యను కాపాడడం వల్ల రాజేశ్వరి గారి కుటుంబం ఆమెకు రుణపడి ఉందని, ఆ స్థానంలో తనుంటే బాగుండేదని, రాజేశ్వరి గారి ఇంటి కోడలుగా తన స్థానాన్ని దక్కించుకోవచ్చని కావేరి ఆశపడింది. నువ్వొచ్చావా అంజలి అని కావేరి పలకరించింది. అంజలి ఆమె వైపుకు ఒకసారి చూసి తన దృష్టిని రాజేశ్వరి గారి వైపుకు మళ్లించింది. రాజేశ్వరి దేవి గారు, మేము మీతో ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటున్నాము. అది విన్న వెంటనే ఆర్య కళ్ళు చెట్లించాడు. ఒకవేళ అంజలి తన నానమ్మ సహాయాన్ని తిరస్కరించబోతుందేమోనని అతను ఆశ్చర్యపోయాడు. తప్పకుండా, ఎలాగో నేను కూడా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. రాజేశ్వరీదేవి అంజలి చేతిని పట్టుకుని, రా ఇలారా, మనం కూర్చుని మాట్లాడుకుందాం అని అంది. వెంటనే అంజలి రాజేశ్వరీదేవి హాల్ బయట ఉన్న తోటలోకి వెళ్లారు.
అక్కడ అందమైన దృశ్యాలతో పాటు మంచి సోఫా ఉంది. కొద్దిసేపటికి పని మనిషి ఆలోచనాత్మక ఇద్దరికి కొన్ని పండ్లు పేస్ట్రీలు తీసుకొచ్చింది. ఇదిగోండి మీ టీ, అంజలి గారు. థ్యాంక్ యూ. రాజేశ్వరి దేవి గారు అంజలి టీ కప్పును అందుకుని మంచి సువాసన వెదజల్లుతున్న టీని ఒక గుక్క తాగింది. అంజలి, అప్పట్లో మీ అమ్మగారు నా మనవాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను. మీ అమ్మగారు చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. కానీ మీకు, మీ కుటుంబానికి ఏదైనా సహాయం చేసి ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్క అవకాశం కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అని అంది ఆవిడ నిజాయితీగా. రాజేశ్వరిదేవి అపరాధ భావాన్ని గ్రహించిన అంజలి తల అడ్డంగా ఊపి, అయ్యో దయచేసి అలా అనుకోకండి, దాన్ని మనసులో పెట్టుకోకండి. మా అమ్మ మీ మనవన్ని కాపాడింది ఎందుకంటే అది సరైన పని కాబట్టి అని బదులిచ్చింది. అమ్మాయి, నీకు అభ్యంతరం లేకపోతే రాజేశ్వరి గారి కుటుంబం ఎప్పుడు నీ పుట్టిల్లా ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి. ఇక అదే సమయంలో నేను నీకు నానమ్మగా ఉండి నిన్ను, నీ కొడుకును నా శక్తి కొలది చూసుకోవాలి అనుకుంటున్నాను అని రాజేశ్వరి దేవి కన్నీళ్లతో చెప్పింది అంజలితో. రాజేశ్వరి దేవి గారిది మంచి ఉద్దేశం. అది విన్న అంజలికు చాలా బాగా అనిపించింది. కానీ ఆమె నిశ్చయంగా తల అడ్డంగా ఊపింది. మా అమ్మను మీరు ఇంకా మర్చిపోలేదని తెలిసినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కానీ మీరు నాకేమీ తిరిగి సహాయం చేయనక్కర్లేదు. నిజంగా నేను మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను, అంతేకాని మీ నుంచి ఏ సహాయం తీసుకోవటానికి కాదు. ఇంకా కంగారుగా అంజలి చేయి పట్టుకున్నారు ఆవిడ. అమ్మాయి, మీ అమ్మ ఇప్పుడు లేదు కాబట్టి నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది. ప్లీజ్ ఒప్పుకో. నన్ను నీ సొంత నానమ్మగా భావించు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ చనిపోయిన దగ్గర నుంచి తన నాన్న తప్ప అంజలికి కుటుంబంలో మరెవరూ లేరు. అందుకే రాజేశ్వరి దేవి గారి ఆప్యాయత నిండిన చిరునవ్వును చూసి ఆమె మనసు కదిలిపోయింది. అమ్మాయి, నన్ను నీ బంధువులా అనుకో. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉండు, సరేనా? నువ్వు, నీ అమ్మ ఇద్దరు కూడా చాలా నిజాయితీ పరులని నాకు తెలుసు తల్లి. నేను ఎక్కువగా ఏమీ కోరుకోవటం లేదు. నువ్వు హ్యాపీగా కూల్గా బతికితే చాలు. రాజేశ్వరిదేవి అంజలి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆమె వైపుకు చూసింది. ఆ ముసలవన్ను ఎలా కాదన్నాలో తెలియక అంజలి చివరికి ఒప్పుకుంది. రాజేశ్వరి దేవిని ఫస్ట్ టైం కలుస్తున్నా ఎందుకో చాలా కాలంగా అనుభవించిన ఒక ఆత్మీయతమైన భావన కలిగింది. రాజేశ్వరి దేవి లాంటి నానమ్మ దొరకడం తన అదృష్టంగా భావిస్తూ అంజలి తలూపి, సరేనండి రాజేశ్వరి దేవి గారు అంది. అప్పుడు రాజేశ్వరి దేవి హ్యాపీగా నవ్వి, చాలా మంచిది, అయితే ఇప్పటి నుంచి నాకు ఇంకో మనవరాలు ఉన్నట్టే అని అన్నారు. రాజేశ్వరి దేవి గారు, మీరు మందులు వేసుకునే టైం అయ్యింది. అవును కదా, నేను మందులు వేసుకోవాలి అంజలి. నువ్వు కాసేపు ఇక్కడే కూర్చో, లేదా తోటలో అలా తిరిగినా నేను తర్వాత వస్తాను. తప్పకుండా మీరు వెళ్ళి మందులు వేసుకోండి. అంజలి తలూపి రాజేశ్వరిదేవి వెళ్ళడాన్ని చూసింది. కావేరి ముఖం చూడటం ఇష్టం లేక ఆమె లివింగ్ రూమ్ లోకి వెళ్లకుండా తోట వైపుకు నడిచింది. ఇంతలో ఆర్య రాజేశ్వరి దేవి గారి ఇంట్లో కావేరికి అన్ని చూపిస్తూ తోటలో షికార్లు చేస్తున్నాడు. అప్పుడు అతను తన చురికైన చూపులతో ఆమె ముఖంలోకి చూస్తూ, నానమ్మను కలవడానికి వచ్చానని నాకెందుకు చెప్పలేదు కావేరి అని అడిగాడు. అయితే కావేరి తన ప్లేస్ కాపాడుకోవడానికి ఇదంతా చేస్తుందని ఆర్యకు తెలియదు. అంజలితో తన పరిస్థితి సమం చేసుకోవడానికి ఆమె రాజేశ్వరి గారి ఫ్యామిలీని ఆమోదం పొందాలి అనుకుంది. ఆమె రాజేశ్వరి గారి ఫ్యామిలీ చేత సహాయం తిరిగి పొందాలి అనుకుంటే నేను వాళ్ళ ఆమోదం పొంది పరిస్థితిని సమం చేసుకోవాలి. ఆర్య, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మన రిలేషన్ ను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. కావేరి తన మనసు ఇప్పి చెప్తూ గౌరవంతో ఆ మనిషి వైపుకు చూసింది. కావేరి, నేను నీకు డబ్బు సౌకర్యాలు ఇచ్చి నీకు న్యాయం చేస్తాను. ఆర్య తనకేం కావాలో క్లియర్ గా తెలిసిన వాడిలా మెల్లగా అన్నాడు. తన రిలేషన్షిప్ స్టేటస్ ను మార్చుకోకుండానే ఆమెకు బదులు తీర్చుకుంటాను అని అతని మనసులో క్లియర్ గానే ఉంది. ఇటీవల అతను తనకు కావలసినవన్నీ ఇచ్చి చాలా బాగా చూసుకున్నాడు అని కావేరి చెప్పబోయింది. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు అంతకంటే ఎక్కువ కావాలి. ఆర్య, నువ్వు అంజలిను లవ్ చేస్తున్నావా? ఆమె తల పైకెత్తి అడిగింది. ఆమె కళ్ళల్లో అసూయ, ద్వేషం నిండి ఉన్నాయి. అయితే ఆర్య సమాధానం ఇవ్వకుండా కళ్ళు చెట్లించాడు. కావేరి చేతిగా నటిస్తూ నవ్వింది.
అంజలి నన్ను ద్వేషిస్తుంది, ముఖ్యంగా మనం ఒకప్పుడు కలిసి ఉన్నామని తెలిసినప్పటి నుంచి. అంతేకాదు గతంలో ఆమె ఒక విధవ చేతిలో నాశనమైంది. దానివల్ల ఆమెకు మగాళ్ళంటేనే నమ్మకం పోయింది. మనసులో ఒక గాయం ఉండిపోయింది. ఆర్య ముఖం కొన్ని క్షణాలు బిగుసుకుపోయింది. ఎందుకు అంజలి గురించి ఏ ఇతర అబ్బాయితో ముడిపెట్టి వినడం అతనికి నచ్చలేదు. సరే ఇక చాలు అన్నాడు. ఇక ఆ వ్యక్తి కాస్త పరధ్యానంగా. ఇక ఇదే క్షణంలో పొదల వెనుక నుంచి తమ వైపుకు వస్తున్న ఒక ఆకారాన్ని ఆమె గమనించింది. అది అంజలి అని వెంటనే గ్రహించింది. దాంతో వెంటనే కావాలని ఆర్య కౌగిట్లో వాలిపోయింది. అతని నడుం చుట్టూ గట్టిగా చేతులు వేసింది. ఆర్య, నా సర్వస్వం అర్పించింది మీకే. నా జీవితంలో మరే ఇతర మగాన్ని లవ్ చేయననే ఒట్టు. నేను నిన్నే లవ్ చేస్తున్నాను ఆర్య. ఆమె ఊహించని ఒప్పుకోలుకు అప్రమత్తంగా ఉన్న అతను బిగుసుకుపోయాడు. తలదించి కావేరి వైపుకి చూశాడు ఆర్య. అతను కంగారు పడుతూనే ఆమెను కూల్గా ఓదార్చి, కావేరి ప్లీజ్ ఇలా చేయకు అన్నాడు. లేదు, ఆ రాత్రి మీ ముద్దు, మీ ప్రతి శ్వాస నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రాత్రి నాపై ఉన్నప్పుడు మీరు రెచ్చిపోయిన తీరు. ఇంతలో తోటలో తన నడక కూల్గా ఉంటుందనుకున్న అంజలి ఇక కావేరి మరియు ఆర్యల సరసాలు చూసి అసహించుకుంది. అమ్మ బాబాయ్, ఈ పని చేసుకోవడానికి వీళ్ళకి వేరే ప్లేస్ ఏమీ దొరకలేదా ఏంటి? చి, ఎంత సిగ్గుసేటు అని అనుకుంది. అంజలి రావడం తను గమనించి కావేరి సడన్ గా మన ఆర్యను హత్తుకుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.